డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కర్మ సిద్ధాంతం నిజమైతే మంచి విషయాలు చెడు వ్యక్తులకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, చెడు విషయాలు మంచి వ్యక్తులకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని మేబీ మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. అండ్ లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ యూనివర్స్, ఈ రెండు లాస్కి ఏమైనా కోరిలేషన్ ఉందా? కర్మ వరస్ట్గా ఉంటే మేనిఫెస్టేషన్ చేస్తే మరి రిజల్ట్ వస్తుందా రాదా అని చాలా డౌట్స్ మీ అందరిలో చాలామందికి ఉన్నాయని నాకు ఒక క్లారిటీ వచ్చింది బేస్డ్ ఆన్ ఎంక్వైరీస్. అబౌట్ దిస్ మేజర్ హిడెన్ సీక్రెట్స్ని, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. అండ్ సెకండ్ థింగ్, లాట్ ఆఫ్ పీపుల్ స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్ కూడా అడుగుతున్నారు. ఎండింగ్లో మీ హౌస్కి ఒక రక్షణ కవచానికి ఏర్పాటు చేసుకోవడానికి, అష్టదిగ్బంధనం అంటాం కదా, 8 waysలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీ గృహంలోకి వెళ్లకుండా ఉండడానికి ఎవరైనా ఏ టైంలోనే చేసుకునే ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్ టిల్ ద లాస్ట్ సెకండ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. హలో గైస్, హోప్ you all are doing extremely well. I'm doing fantastic by the grace of God and universe. And చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మనకి అబౌట్ కర్మ, ద కాన్సెప్ట్ ఆఫ్ కర్మ, అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్, లాస్ ఆఫ్ యూనివర్స్ కొరకు లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి. అబౌట్ కర్మ, కాన్సెప్ట్ ఆఫ్ కర్మ కొరకు ఇంతకుముందు చాలా బిగ్ వీడియో కూడా యూట్యూబ్లో రివ్యూలు చేయడం జరిగింది, ఒకసారి వాచ్ చేయండి. మాకు వచ్చిన క్వైరీ ఏంటి అంటే, కర్మ సిద్ధాంతం నిజంగా ట్రూత్ అయితే, కర్మ కాన్సెప్ట్ అనేది ఉంటే గనక, ఎగ్జిస్టెన్స్లో ఉంటే గనక, చెడ్డ విషయాలన్నీ మంచి వ్యక్తులకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మంచి విషయాలన్నీ చెడు వ్యక్తులకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సెకండ్ థింగ్, మరి కర్మ వరస్ట్గా రాసి పెట్టి ఉంటే మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుందా రాదా? మీరే చెప్తున్నారు, యద్భావం తద్భవతి. యాజ్ అ మ్యాన్ థింక్ హీ ఈజ్ వాట్ యూ బికమ్, దట్స్ వాట్ యూ వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్ అని మీరే చెప్తా ఉన్నారు. కర్మ ఫలితం, కర్మ సిద్ధాంతం, మీకున్న కర్మ బ్యాడ్ కర్మ అయితే మరి మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుందా రాదా? మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1, కర్మ ఈజ్ రియల్, పీరియడ్, దట్స్ ఇట్. కర్మ ఈజ్ ట్రూత్. భగవంతుడికి కూడా మీ కర్మను మార్చే శక్తి లేదు. మార్క్ మై వర్డ్స్. ఎస్, రచిస్తుంది ఆయనే, చిత్రగుప్తుడే రచిస్తూ ఉన్నాడు. మీ కర్మ ఫలితాన్ని మార్చే శక్తి భగవంతుడికి కూడా లేదు, ఎక్సెప్ట్ యూ. మీ కర్మని మీ అర్రి చేతులతో లిఖించుకోవచ్చు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం, బై ద గ్రేస్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాల ద్వారా రాసి పెట్టుకోండి. మేనిఫెస్టేషన్ చేంజెస్ యువర్ కర్మ, ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ యువర్ కర్మ, your mindset, your thought process, your discipline, your character, your attitude changes your karma. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ ఎనర్జీస్ మీ కర్మ ఫలితాన్ని మార్చేస్తాయి. మీ కార్యాచరణ కర్మ ఫలితాన్ని మార్చేస్తాయి. దైవశక్తికి కూడా లేదు, చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. యువర్ మేనిఫెస్టేషన్, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ యువర్ కర్మ. ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, అన్నీ మంచి పనులే చేస్తున్నాడు, అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? చెడ్డ విషయాలన్నీ మంచి వ్యక్తులకి ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మంచి విషయాలన్నీ చెడు వ్యక్తులకు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సమయం గేమ్ ఆడుద్ది. మార్క్ మై వర్డ్. టైం వస్తే అన్నీ మారుతాయి. పేషియన్స్ ఈజ్ విర్చ్యూ హియర్. ఓపిక, సహనాన్ని కలిగి ఉండండి. ముఖ్యంగా విశ్వజ్ఞానాన్ని ఫాలో అవుతున్న మీకే చెప్తా ఉన్నా. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ ఆఫ్ యూనివర్స్, విశ్వ నియమాన్ని నిజ జీవితంలో ఆచరిస్తున్న ఉన్న మీకు చెప్తా ఉన్నా. ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్ ప్యూర్లీ రిజల్ట్ ఆఫ్ కర్మ, మనీ ఇష్యూస్ రిజల్ట్ ఆఫ్ కర్మ, హెల్త్ ఇష్యూస్ రిజల్ట్ ఆఫ్ కర్మ, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఇష్యూస్ రిజల్ట్ ఆఫ్ కర్మ. కర్మ ఫలితమే. కానీ విశ్వశక్తిని ఒక్కసారి మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అయితే, మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ అయితే, పంచభూతాలు, ప్రకృతి, విశ్వము, భగవంతుడు, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటే, ఆ ఆశీర్వాదాల ద్వారా మీరు మారడానికి ఒక అడుగు వేస్తే, విశ్వ నియమాల్ని ఆచరణలో పెడుతూ ముందుకి రాసి పెట్టుకోండి. మీ కర్మను మీరే మార్చుకోవచ్చు. అప్పులతో బాధపడుతున్నారా? ఇట్స్ ఫైన్.
రిలేషన్షిప్ ఇష్యూస్, ఇట్స్ ఫైన్. హెల్త్ ఇష్యూస్, ఓకే. నేమ్ ఫేమ్ రికగ్నిషన్ ఇబ్బంది ఉంది, ఓకే. కెరియర్ గ్రోత్ లేదు, ఓకే. ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ని మాత్రమే చూశారు, ఓకే. ఇప్పుడు బిగిన్ అవ్వండి. ఏమి చేయాలా? ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ ఆఫ్ యూనివర్స్ భయంకరంగా స్టడీ చేయండి. మీకు ఎన్ని డిగ్రీలు ఉండనివ్వండి, ఎన్ని సర్టిఫికేట్స్ ఉండనివ్వండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ ఆఫ్ యూనివర్స్ తెలుసుకొని విశ్వ నియమాలను మీ నిజ జీవితంలో, మీ యొక్క వృత్తిలో, మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే, మార్క్ మై వర్డ్స్, ఇట్లా లైఫ్ మారుద్ది, ఇట్లా కర్మ ఫలితాలు మారిపోతాయి, అయిపోద్ది. ఎవ్రీథింగ్ విల్ చేంజెస్ మా. యూనివర్స్ సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఇన్ డెప్త్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి. టైప్ సెర్చ్ వైబ్రెంట్ వంశీ, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. కర్మ ఫలితం అనేది ట్రూత్ మా. ఎందుకు అన్నీ మనకే జరుగుతూ ఉన్నాయి? 2024 అయిపోయింది. గుడ్ న్యూస్ ఏంటంటే 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ కర్మ. మంచి చెడు, డబ్బు చూసుంటారు, ఫెయిల్యూర్ని చూసుంటారు, నవ్వులు చూసుంటారు, ఏడుపులు చూసుంటారు, అంతా బ్రహ్మాండంగా అవుతున్నప్పుడు ఈ ల్యాండ్ నాదే అని ఎవడో వచ్చి కోర్టుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన అనుకున్న వాళ్ళు మన జీవితం నుండి వెళ్ళిపోయారు కూడా. మంచి చెడు అన్నీ చూసేశారు. 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ కర్మ. ఇయర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు ద యూనివర్స్. బ్రాండ్ న్యూ ఇయర్లోకి ఎంటర్ అయి ఉన్నాం. 2025 ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాం. దైవం నుండి ఆశీర్వాదాలు వచ్చే సంవత్సరం ఇది అని చెప్పొచ్చు. స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నీ రిటర్న్ బ్యాక్ అయితే, విశ్వం నుండి అనంత విశ్వశక్తి మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవడానికి అద్భుతమైన ఆస్పీషియస్ ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు. నెంబర్ 9, 2 + 0 + 2 + 5 = 9 is a divine energy, supreme energy, spiritual energy, great number, universal number. కర్మ ఫలితం ఎలా ఉన్నా మీ అర్రి చేతిలో శక్తి ఉంది. ఏంటి? విశ్వజ్ఞానం నేర్చుకోవాలా, తాడో పేడో తేల్చుకోవాలా, అంతే. ఇంకా సఫరింగ్స్కి ఫుల్ స్టాప్ పెట్టండి, ఛాలెంజెస్కి ఫుల్ స్టాప్. ఛాలెంజెస్ కావాలి, ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. అడ్డంకులు, అవరోధాలు ఉంటేనే ఆశీర్వాదాలు. వేసిన ఫ్యానికలు చల్లగా తగలాలంటే ఒంటికి చెమటెక్కాల. దట్ ఈస్ ద ఫేజ్. యాక్సెప్ట్ ఇట్. ఇంట్లో ఒక సమస్య ఉంది, యాక్సెప్ట్ ఇట్. ఈరోజు మీరు అనుభవిస్తున్న పరిస్థితి ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం. రేపు మీరు అనుభవించబోతున్న పరిస్థితి ఈరోజు తీసుకున్న నిర్ణయం. సో ఈరోజు ఏమి నిర్ణయం తీసుకుంటున్నారు? అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, అబౌట్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్, అబౌట్ యువర్ ఫినాన్షియల్ లైఫ్, అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఏమి నిర్ణయం ఈరోజు తీసుకుంటున్నారు అన్నది రాబోతున్న ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ చేయబోతూ ఉంది, ప్రభావితం చేయబోతూ ఉంది. ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. రివర్ నెవర్ రివర్స్. సముద్రం ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు. ట్రై టు అండర్స్టాండ్. సముద్రం ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు. మరి మీరెందుకు పాత విషయాలనే పట్టుకొని అదే హోల్డ్ ఆన్ చేస్తుంటూ ఊగుతూ ఉంటారు? మార్క్ మై వర్డ్స్, ఎంత విశ్వజ్ఞానాన్ని పట్టుకున్నా సరే ఓల్డ్ బ్యాగేజెస్ని మీరు విడిచిపెట్టకపోతే, ఓల్డ్ థాట్ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయండి. ఎవడేమనుకుంటాడు? మీకేంటి? సొసైటీ ఏమనుకుంటుంది? ఏదో ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక స్టెప్ తీసుకుంటే సొసైటీ నుంచి ఒక ఇంపాక్ట్ వస్తుంది, ఒక మేజర్ ప్లేస్లో ఉన్నారు, ఒక ఇంపాక్ట్ వస్తుంది. రానివ్వండి. కర్మ ఫలితం ఏమి చేస్తాం? థ్యాంక్ గాడ్, యూనివర్స్ మనతో ఉంది. థ్యాంక్స్ టు ద గాడ్, థ్యాంక్స్ టు ద యూనివర్స్. పంచభూతాలు మనకు సహకరిస్తున్నాయి. కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి ఒక నాంది పలకండి. భయపడొద్దు. ఫియర్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెగటివ్ ఎమోషన్. ఒక్క భయము, ఆందోళన, ఆవేదన ఇవి విడిచిపెడితే గ్రేట్ లైఫ్ మీ ముందు ఉండబోతుంది. సో కర్మ అనేది ట్రూత్. కర్మను మార్చే శక్తి దైవంకి లేదు, మీకే ఉంది. యువర్ మేనిఫెస్టేషన్ చేంజెస్ యువర్ కర్మ, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ యువర్ కర్మ. రాసుకోండి. యువర్ మైండ్ సెట్ చేంజెస్ యువర్ కర్మ, యువర్ థాట్ ప్రాసెస్ చేంజెస్ యువర్ కర్మ, యువర్ క్యారెక్టర్ చేంజెస్ యువర్ కర్మ, యువర్ యాక్షన్స్, మీ కార్యాచరణ మీ కర్మను మార్చేస్తుంది. సో ఇన్ డెప్త్ అని విశ్వజ్ఞానాన్ని పట్టుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్ళండి. బంగారు భవిష్యత్తు మనదే. ఫ్యామిలీ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్. మార్క్ మై వర్డ్స్, ఉంటాను. విశ్వం ఇచ్చిన సంకేతాలని డీకోడ్ చేస్తూ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో మీకు అందిస్తాను అని నా మాట. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. పట్టుకోండి, సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ పట్టుకోండి. అండ్ స్పిరిచువల్ రెమెడీ మీకు చెప్తానని ఒక మాట ఇచ్చా. ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని మీకు అనిపిస్తూ ఉంటే, మన పైన ఏడుపులు ఉన్నాయని మీకు అనిపిస్తూ ఉంటే, కనుదిష్టి, నరదిష్టి, నరగోల ఉంది అని అనిపిస్తూ ఉంటే, ఏ పనులు అవ్వట్లేదు అనిపిస్తూ ఉంటే,
ఏదో ఒకటి పట్టి పీడిస్తుంది నాకు నా ఫ్యామిలీకి అని అనిపిస్తూ ఉంటే, ఎక్కువ నెగిటివ్ ఆరా, నెగిటివ్ వైబ్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే పరిస్థితుల రూపంలో, సిచ్యువేషన్స్ రూపంలో, పనుల రూపంలో, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీస్ ఎంటర్ అయ్యాయని అర్థం. సో నెగిటివ్ ఎనర్జీస్ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఏదో ఒక టైంలో, బ్రాహ్మీ ముహూర్తం అయినా పర్వాలేదు, ఈవినింగ్ అయినా పర్వాలేదు, ఒక గుప్పుడు తెల్ల ఆవాలు తీసుకోండి. తెల్ల ఆవాలు తీసుకొని ఓం శ్రీ కాలభైరవాయ నమః, భైరవుడే రక్షణ కవచం మీ గృహాలకు ఏర్పాటు చేస్తాడు. ఓం శ్రీ కాలభైరవాయ నమః లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టండి, రైట్ హ్యాండ్లో పట్టుకోండి. ఎనర్జీస్ ఉంటాయి చేతికి, సెకండరీ చక్రాస్ ఉంటాయి. ఓం శ్రీ కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాలభైరవ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః అని ప్రేయర్ చేస్తూ 8 వైపులు అవి జల్లండి. అష్టదిగ్బంధనం చేస్తాడు ఎవరు? కాలభైరవుడు. సకల నెగిటివ్ ఎనర్జీస్ కూడా మీ ఇంటిలోకి వెళ్ళకుండా ఇంకా ఆయనే వచ్చి నిలబడతాడు. ఏ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా మీ హెయిర్ టిప్ టచ్ చేయలో, మీ వాల్ని కూడా టచ్ చేయలేవు. రాసి పెట్టుకోండి, కాలభైరవుడు శక్తి అంత పవర్ఫుల్. అష్టదిగ్బంధనం చేస్తాడు. తెల్లవాళ్ళు తీసుకొని కాసేపు ఆ ప్రేయర్ చేసి 8 వైపులా 8 దిక్కులు చల్లండి. అంతే. either early hours in the morning after fresh పూజ అంతా అయ్యాక, ఆర్ ఈవినింగ్ అవర్స్ దీపం పెట్టాక ఇంట్లో, యూ డూ దిస్ థింగ్, గ్రేట్ రిజల్ట్ వస్తుంది.